ఆ పద్మాసు ద్వీపంలోకి వెళ్ళేటప్పటికి అతని వయసు 93 సంవత్సరాలు. ఇంత వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా నాకు నెమ్మది లేదే. నీ తల్లిని నేను చూశాను, నీ సిలువ మరణం వరకు నేను వెంబడించాను. ఇదిగో ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తికి నాకేంటయ్యా ఈ పరిస్థితి అని ఒకవేళ అతను కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ వసుడైపోయి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కొరకు ఎంత నమ్మకంగా ఉన్నావా, నా మీద ఆనుకున్నావా నువ్వు, నా తల్లిని చూసావా నువ్వు, నా పరిచర్యకు అప్పగించుకున్నావా నువ్వు, అయితే నా సిలువ మరణం వరకు కూడా ఆఖరి వరకు నన్ను వెంబడించావా, అయితే ఇప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా అని ఆ పద్మాసు ద్వీపంలో కంట స్వయంగా యేసు ప్రభు వారే దిగి వచ్చేసారు. నీకు నేను అవసరం ఇప్పుడని స్వయంగా యేసు ప్రభు వారే ఆ పద్మాసు ద్వీపంలోనికి దిగి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షద్రకు మేషకు అభిజ్ఞోలు అగ్ని గుండములో సంచరిస్తూ ఉండగా తిరుగుతూ ఉండగా అక్కడ కంట 4వ వ్యక్తిగా మన దేవుడు దిగి వచ్చేసాడు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ శ్రమను నేను ఒంటరితనంగా భరిస్తున్నాను, ఈ బాధలు నేను ఒంటరిగా భరిస్తున్నాను, నా అవమానాలని నా కన్నీటిని చూసే వాళ్ళు ఎవరు లేరని. ఈ రాత్రి ఆయన నీ కొరకు దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉండగానే ఆత్మ వసుడవైతే గనుక, పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించగలిగితే గనుక, ఇదిగో అదే జీవం గల దేవుడు దిగి వచ్చి ఇదిగో నేను చెయ్యి పట్టుకొని పరలోకము తెరవబడడం నీ కళ్ళకు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూసిన వారము మూయబడడం చూస్తున్నావేమో, నీ కొరకు పరలోకము తెరవబడుతుంది, పరలోకము తెరవబడుతుంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, ఏమంటే మీరు భూమి మీద ఏటిని విప్పుతారో పరలోకమందు తెరవబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.